మీరు ఎంత ట్రై చేసినా మీ స్కిన్‌కి జరిగిన డ్యామేజ్ సెట్ అవ్వట్లేదా? మేబీ మీకు తెలియకుండానే మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మీ స్కిన్ పాడవుతుండొచ్చు. సో, ఈ వీడియోలో మనం డీటెయిల్డ్‌గా మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ విచ్ వుడ్ డ్యామేజ్ యువర్ స్కిన్ అనేది డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. సో, ద ఫస్ట్ మిస్టేక్ ఈస్ నాట్ వాషింగ్ యువర్ ఫేస్. సో, మీరు మీ ఫేస్ నీట్ పెట్టుకోకుండా దానిపైన ఎన్ని ప్రొడక్ట్స్ పెట్టినా, ఎంత కేర్ తీసుకున్నా అది వేస్ట్. సో, ఫస్ట్ థింగ్ ఫేస్ నీట్‌గా ఉండాలి. సో, ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ మిస్టేక్ దట్ వి డూ ఇస్ ఓవర్ వాషింగ్ యువర్ ఫేస్. సో, అతివృష్టి, అనావృష్టి లాగా ఫేస్ వాష్ చేసుకోకపోయినా ఒక ప్రాబ్లమే. ఓవర్‌గా చేసుకున్నా ఒక ప్రాబ్లమే. సో, ఓవర్‌గా ఎప్పుడైతే మనం ఊరికే ఫేస్ వాష్ చేసుకుంటామో అప్పుడేంటంటే మన స్కిన్ పైన ఉన్న నేచురల్ ఆయిల్స్ అన్నీ పోయి ఫేస్ అంతా చాలా డ్రైగా అయిపోతుందనమాట. సో, ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ ఫేస్ వాష్ 2 టైమ్స్ ఎ డే. మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ మిస్టేక్ ఇస్ ఓవర్ ఎక్స్ఫోలియేషన్. సో ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్స్ ఆర్ స్క్రబ్స్ యూస్ చేసి చాలా మంది స్కిన్ని తెగ తోమేస్తూ ఉంటారనమాట. అది అవసరం లేదు. స్కిన్ని చాలా జెంటల్గా హ్యాండిల్ చేయాలి. మీరు ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ట్వైస్ డే. సో ఓవర్ ఎక్స్ఫోలియేషన్ కూడా చేయకండి. అండ్ ద నెక్స్ట్ మిస్టేక్ ఇస్ నాట్ మాయిశ్చరైజింగ్ యువర్ ఫేస్. సో మీరు ఫేస్ క్లీన్ చేసుకుంటారు, ఫేస్ వాష్ చేసుకుంటారు, అక్కడికి వదిలేస్తారు. అలా చేయడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సో మన బాడీకి వాటర్ ఎలాగో హైడ్రేషన్ కోసం ఫేస్‌కి మాయిశ్చరైజర్ కూడా అలాగే అనమాట. సో, మీరు ఫేస్ వాష్ చేసాక కంపల్సరీ మాయిశ్చరైజర్ పెట్టుకోండి. సో, ద నెక్స్ట్ మిస్టేక్ ఇస్ ఫ్రీక్వెంట్‌లీ టచింగ్ యువర్ ఫేస్. ఇప్పుడు కొంతమంది చేతితో ఊరికే ఫేస్‌ని టచ్ చేస్తూ ఉంటారు. మన చేతి పైన డర్ట్ అండ్ బ్యాక్టీరియా ఉంటుందనమాట. సో, మనం కోవిడ్ టైంలో ఎక్స్‌పీరియన్స్ చేసాం కదా! మన చేతులే మెయిన్ ప్రాబ్లమ్ అనమాట మనకి. బికాజ్ వి టచ్ సో మెనీ థింగ్స్ అండ్ అవి మనకి బ్యాక్టీరియా, వైరస్, డర్ట్ ఇలాంటివి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాయి. సో, ఊరికే ఫేస్ టచ్ చేసుకోకండి ఇలా ఫిజికల్‌గా. అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ పాపింగ్ యూర్ పింపుల్స్. సో, కొంతమందికి నార్మల్‌గా పింపుల్స్ అవుతూ ఉంటాయి. యాక్నే వల్లైనా లేకపోతే రెగ్యులర్ పింపుల్స్. అలా పింపుల్స్ అయినప్పుడు ఏంటంటే మన చేతులు ఊరుకోవు. మనం వాటిని గిచ్చడం, గిల్లడం అలా చేస్తూ ఉంటాం. సో, అలా చేస్తే ఏంటంటే మీ ప్రాబ్లమ్ తగ్గడం కాదు, యాక్చువల్లీ డబల్ అవుతుంది. మీరు పాప్ చేసిన తర్వాత ఆ పింపుల్ నుంచి వచ్చిన పస్ వల్ల పింపుల్ లేని దగ్గర కూడా పింపుల్ ఫార్మ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో పర్మనెంట్ స్కార్ కూడా పడిపోతుందనమాట కొన్ని కేసెస్‌లో మీరు పింపుల్ పాప్ చేస్తే. సో, పింపుల్ పాప్ చేయకండి మీ చేతితో. లెట్ ఇట్ హీల్ న్యాచురల్లీ. అండ్ ద నెక్స్ట్ మిస్టేక్ దట్ వి డూ ఇస్ కొంతమంది మేకప్ వేసుకుంటారు. బట్ మేకప్ వేసుకున్నాక ఆ బ్రష్‌ని అలాగే వదిలేస్తారు. నెక్స్ట్ టైమ్ మేకప్ చేసుకునే ముందు ఆ బ్రష్‌ని వాష్ చేసుకోరు. సో, దానివల్ల కూడా కొన్ని రియాక్షన్స్ అవుతాయి ఫేస్ పైన. అలా ఆల్రెడీ యూజ్ చేసిన బ్రష్ మళ్ళీ యూజ్ చేస్తే వితౌట్ వాషింగ్. సో, మీరు ఎవ్రీ టైమ్ మీరు మేకప్ వేసుకున్నాక బ్రష్‌తో దాన్ని క్లీన్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే ఆహ్, మేకప్ వేసుకుంటారు, ఫంక్షన్స్‌కి బయటికి అలా వెళ్తారు. డైరెక్ట్‌గా వచ్చి పడుకుంటారు వితౌట్ వాషింగ్ యువర్ ఫేస్. సో, మనం మేకప్ వేసుకున్నప్పుడు ఆ కెమికల్స్ అవన్నీ మన ఫేస్ పైన ఉంటాయి. సో, ఇంటికొచ్చాక నీట్‌గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొనే పడుకోండి. అలా వదిలేస్తే మన స్కిన్ పోర్స్‌లో ఆ మేకప్ మొత్తం కూర్చొని మనకి స్కిన్‌కి మంచి బ్రీత్ అందదనమాట. అండ్ ఆల్సో స్కిన్ ఇరిటేషన్ గూడా వస్తూ ఉంటుంది. సో, ఆహ్, మేకప్ వేసుకొని పడుకోకండి. ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ యూజింగ్ ఎస్‌పీఎఫ్ ఆర్ సన్ స్క్రీన్. సో, సన్ స్క్రీన్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ స్కిన్ కేర్. ఇది చాలా మందికి తెలియదు. ఫేస్ వాష్ చేసుకుంటారు, మాయిశ్చరైజ్ చేసుకుంటారు. బట్ సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మన సన్ నుంచి వచ్చే యూవీ రేస్ వల్ల మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో, దాని నుంచి ఈ సన్ స్క్రీన్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. సో, నెవర్ స్కిప్ యువర్ సన్ స్క్రీన్. దీని గురించి నేను డీటెయిల్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను రిలేటెడ్ టు సన్ స్క్రీన్. సో, ప్లీజ్ మేక్ ష్యూర్ యూ యూజ్ యువర్ సన్ స్క్రీన్ ఆఫ్టర్ మాయిశ్చరైజేషన్. దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే నాట్ వాషింగ్ యువర్ ఫేస్ బిఫోర్ డూయింగ్ యువర్ స్కిన్ కేర్. సో ఏంటంటే మనం ఇంత చేస్తాం, ఇన్ని పెట్టుకుంటాం, ఫేస్ వాష్ చేసుకుంటాం, మాయిశ్చరైజర్ పెట్టుకుంటాం, సన్ స్క్రీన్ పెట్టుకుంటాం, ఇన్ని చేసినా కానీ ఫస్ట్ మన హ్యాండ్స్ నీట్గా ఉండాలన్నమాట. సో మన హ్యాండ్స్ నీట్గా లేకుండా మనం ఎంత చేసినా కానీ వేస్ట్. సో బిఫోర్ యూ డూ ఎనీథింగ్ మేక్ షూర్ యూ వాష్ యువర్ హ్యాండ్స్. సో ఇవన్నమాట మనం తెలియకుండా చేసే చాలా బేసిక్ మిస్టేక్స్. సో ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు నీట్‌గా అర్థమవుతాయి ఈ మిస్టేక్స్ ఏంటి అనేది. సో, ఇవన్నీ ఫాలో చేయండి. టు అచీవ్ అ వెరీ గ్లోయింగ్ స్కిన్ ఆర్ న్యాచురల్లీ బ్యూటిఫుల్ స్కిన్. సో, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ స్కిన్.
కొంచెం కేర్ చూపించండి దానిపైన కూడా, అండ్ యూ విల్ ఫీల్ బెటర్. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.